మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. టీమిండియా పంజాబ్ కింగ్స్ యువ పేసర్ హర్షదీప్ సింగ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో బ్లాగ్స్ చేయవద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్కు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదం కావడమే ఇందుకు కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణిస్తుండగా హర్షదీప్ సింగ్ ఒక ట్రావెల్ వ్లాగ్ను చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్ వేప్ లేదా ఈ సిగరెట్ ఉపయోగిస్తున్నట్లుగా కనిపించడం వివాదానికి దారితీసింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత్లో వేపింగ్ చట్టవిరుద్ధం కావడం, ఐపీఎల్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘించడమే కావడంతో బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవలే బీసీసీఐ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల ప్రవర్తన, భద్రతా ప్రమాణాలపైన సుమారు 8 పేజీల కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో వేపింగ్, ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకని తీవ్రంగా నిషేధిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. వేపులు, ఈ సిగరెట్ల వాడకం భారత చట్టాల ప్రకారం నిషేధించబడింది. వీటిని ఉపయోగించడం బీసీసీఐ ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చట్టపరమైన నేరం కూడా కావచ్చు అని బీసీసీఐ తన మార్గదర్శకాలలో పేర్కొంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ చేసినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25% కోత విధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హర్షదీప్ వ్లాగింగ్ వ్యవహారంపైన బీసీసీఐ, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కానీ ఆటగాళ్లు హర్షదీప్ చాహల్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.